హరహర మహాదేవ ఓం నమశివాయ నామార్చనలతో వైఎస్ఆర్ కడప జిల్లాలో శ్రీ అర్ధనారీశ్వర ఆలయం భూమి పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శైవార్చనలు, మహాక్రతు, హోమాది యాగాలతో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నవధాన్యాలతో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. మన్నూరు రామలక్ష్మమ్మ, మన్నూరి నారాయణ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన మన్నూరు కేకే రెడ్డి, మన్నూరి వెంకట సుబ్బారెడ్డిల నిర్వహణలో ఆలయ నిర్మాణ దాతలు, గ్రామ పెద్దలు భక్తి శ్రద్ధలతో ఈ భూమి పూజలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మండలం ఖనిజావతిపురం పెద్దకారంపల్లి గ్రామంలో శ్రీ అర్ధనారీశ్వర ఆలయం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహకారంతో శ్రీమతి మన్నూరు రామలక్ష్మమ్మ, శ్రీ మన్నూరి నారాయణ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన మన్నూరు కేకే రెడ్డి, మన్నూరు సుబ్బారెడ్డిల నిర్వహణలో బుధవారం ఉదయం 7 గంటలకు వేద పండితులు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఖనిజావతిపురం అరుణాచల ఆశ్రమ శ్రీ శుభానంద స్వామి గారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా భక్తి శ్రద్ధలతో ఆచార్యులు సుండుపల్లి మండలం చిన్నపెడికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు శ్రీ పెరుంబుదురు లక్ష్మీనారాయణ స్వామి వారి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది. ముందుగా అర్ధనారీశ్వర ఆలయ భూమి పూజ వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య వాస్తుశాస్త్ర నియమానుసారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. అర్ధనారీశ్వరుడు శివశక్తుల సమ్మేళనానికి ప్రతీక కాబట్టి ఈ పూజలో సృష్టి, స్థితి, లయకారులను ఆరాధించి పూజాది కార్యక్రమాలు మొదలుపెట్టారు. జ్యోతిష్యులచే నిర్ణయించబడిన సుముహూర్తంలో పూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణ స్థలాన్ని శుభ్రం చేసి ఆవు పేడ మరియు గోమూత్రంతో చల్లి పవిత్రం చేశారు. ముందుగా విఘ్నేశ్వరుని పూజతో మొదలుపెట్టి నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా గణపతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాతలు, నిర్వాహకులు సంకల్పం చేశారు. అనంతరం భూమాతకు వాస్తు పురుషుడికి పూజ చేశారు. క్రతువులో భాగంగా భూమాత ఆశీస్సులు కోరుతూ భూమిని తవ్వి అందులో నవరత్నాలు, పసుపు, కుంకుమ, నాణేలు, పూజా ద్రవ్యాలను వేశారు. అనంతరం పండితుల వేద మంత్రాల మధ్య ఆలయ గర్భగుడి స్థానంలో మొదటి రాయిని అంటే శంఖుని ప్రతిష్ఠించారు. భూమి పూజ అనంతరం అర్ధనారీశ్వర హోమం, వాస్తు హోమం నిర్వహించారు. అదేవిధంగా అగ్నిదేవుని ద్వారా దేవతలకు ఆహుతులు అందించి స్థలానికి సానుకూల శక్తిని ఆవాహన చేశారు. చివరగా పూజలో పాల్గొన్న వారందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయాల నిర్మాణానికి, పూజాది కార్యక్రమాలకు పరిసర గ్రామాలలో ప్రజలకు ఎల్లప్పుడూ తమ సేవలతో సహకరించే అమెరికాలోని శ్రీ మన్నూరు కేకే రెడ్డి గారికి భక్తులు, పలు గ్రామాల ప్రజలు అభినందనలు తెలిపారు. ఘనంగా జరిగిన శ్రీ అర్ధనారీశ్వర ఆలయం, శ్రీ మాతమ్మ ఆలయ నిర్మాణ భూపూజాది కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెదకారంపల్లికి చెందిన శ్రీమతి మన్నూరు రామలక్ష్మమ్మ, శ్రీ మన్నూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అమెరికా వాసి శ్రీ మన్నూరు కేకే రెడ్డి శుభాశీసులతో వారి సోదరులు శ్రీ మన్నూరు వెంకట సుబ్బారెడ్డి, శ్రీమతి నేలపాటి వెంకట సుబ్బమ్మ ముందుండి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూచివారిపల్లి గ్రామానికి చెందిన కారుమంచిరాజు, వేగి నాగేంద్ర, కుప్పవారిపల్లికి చెందిన కీర్తిశేషులు కృష్ణమూర్తి, కుమారులు జగదీష్, ముద్దునూరు వారి భూమిరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, పుల్లంపేట కొత్తపేట వాస్తవ్యులు నారాయణ, రాజంపేటకు చెందిన డాక్టర్ వీరప్రకాష్, చిట్వేలి వాసి సుబ్బారెడ్డి గారు, వరదయ్య గారి పల్లికి చెందిన కామినేని సుబ్బారాయుడు, పెదకారంపల్లి అరుంధతి వాడ వాస్తవ్యులు కంచుపాటి ఓబయ్య, కత్తి రమణయ్య, నాగిపోగు గంగయ్య, లింగరాజుపల్లి రామచంద్రరాజు, సుబ్బరామరాజు, గుండాలపల్లి గొంది సురేష్, కుర్రపాటి చలమయ్య, గంపల సుబ్బయ్య, మురళి, బుస్సా చంద్రాయుడు, రాజంపేటకు చెందిన కె శ్రీరాములు శెట్టి, లేబాకు రిటైర్డ్ టీచర్ సుబ్బారాయుడు, బి వెంకటయ్య, కొర్రపాటి శంకరయ్య నాయుడు, నేలపాటి చంద్రశేఖర్ నాయుడు, కాటేపల్లి విజయభాస్కర్, నేలపాటి చంద్రయ్య నాయుడు, కలబనేని గోపాలయ్య నాయుడు, నేలపాటి గోపాలయ్య నాయుడు, వీరితో పాటు ఆలయ నిర్మాణ మేస్త్రి హనుమంతు పాల్గొని ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న అమెరికా వాసి శ్రీ మన్నూరు కేకే రెడ్డి, వారి సోదరులు శ్రీ మన్నూరు వెంకట సుబ్బారెడ్డి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.
పెదకారంపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్ట్ సహకారంతో అమెరికాకు చెందిన శ్రీ కేకే రెడ్డి కుటుంబ సభ్యులు నిర్మిస్తున్న ఈ అర్ధనారీశ్వర ఆలయం పెదకారంపల్లి పంచాయతీలోనే కాకుండా పరిసర గ్రామాల వేలాది భక్తులు శివారాధన చేసుకునే సౌలభ్యం దొరకనుంది. ఈ ఆలయ ప్రత్యేకత గురించి ఖనిజావాతిపురం అరుణాచల ఆశ్రమ శ్రీ శుభానంద స్వామి మాట్లాడుతూ, భారతదేశంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన యాగంటి క్షేత్ర అర్ధనారీశ్వర ఆలయంలో లింగ రూపంలో దర్శనమిచ్చే ఈశ్వరుడు ఈ పెద్దకారంపల్లి ఆలయంలో అర్ధనారీశ్వర రూపుడై దర్శనమివ్వనున్నారని, దర్శించుకున్న భక్తులందరూ శ్రీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందనున్నారని అభిలషించారు.